హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ నేమ్ ఈస్ ఫ్రమ్ అప్లైడ్ బయాలజీ నుంచి ఒక ఇంపార్టెంట్ క్లాస్ చెప్పబోతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన వీడియోని చూస్తూ లైక్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్ అయినటువంటి అప్లైడ్ బయాలజీలో ఏవియన్ ఫ్లూ గురించి నేను చెప్పాను. ఆ ఏవియన్ ఫ్లూ గురించి మీరు వీడియో చూడండి. సో దాని తర్వాత నెక్స్ట్ చెప్పేటువంటి ఈ క్లాసు అప్లైడ్ బయాలజీ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను చెప్తున్నాను. అదేంటంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీస్, అంటే హనీ బీస్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను వివరించండి అని మీకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటో చూద్దాం. హనీ బీస్ అనేవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే, హనీ బీస్ ప్రొడ్యూస్ హనీ అంటే తేనెని ప్రొడ్యూస్ చేస్తే, అదేవిధంగా బీ వ్యాక్స్ మైనప్ లాగా పూతను రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా బీ ప్రొపోలిస్ని కూడా రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా బీ వీనం అంటే విషం, బీ నుంచి వచ్చేటువంటి విషం బీ వీనం. అదేవిధంగా దే ఆర్ బెస్ట్ పాలినేటర్స్, అవి మంచి పాలినేటర్స్గా హనీ బీస్ అని చెప్తాము. సో వాటి యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటనేవి మనం పాయింట్ వైజ్గా చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ బీ హనీ. సో హనీ యొక్క లో ఏముంటుందంటే, ఇక్కడ బీ హనీ అంటే తేనెటీగలో వచ్చేటువంటి హనీ ఎలా ఉంటుంది, తేనె ఎలా ఉంటుందంటే బీస్ ప్రొడ్యూస్ హనీ అనమాట. సో ఇవి తేనెని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్రక్టోస్, గ్లూకోజ్, విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ వాటర్. గుర్తుపెట్టుకోండి, ఫ్రక్టోజ్ని, గ్లూకోజ్ని, అదేవిధంగా విటమిన్స్ని మరియు మినరల్స్ అండ్ వాటర్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందులో మంచి రిచ్ సోర్స్ ఆఫ్ హనీలో ఇటువంటి పోషకాలు అనేవి కలిగి ఉంటాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బీ వ్యాక్స్. సో బీ వ్యాక్స్ అంటే మైనపు పూత. మీకు తెలుసు తేనెటీగలు గూడు కట్టుకుంటూ ఎలా ఉంటాయి అంటే, మీకు తెలుసు మైనపు పూతలాగా చెట్టుకు కానీ లేదా కొమ్మకు కానీ అంటి పెట్టుకొని మైనపు పూతలాగా ఉంటుంది కదా, వాటిని మనం ఏమంటాము, వ్యాక్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి సో బీ వ్యాక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కాస్మెటిక్స్, పాలిషెస్ అండ్ క్యాండిల్స్. వీటిని కాస్మెటిక్స్లో ఇచ్చేస్తారు, అదేవిధంగా పాలిషెస్లో ఇచ్చేస్తారు, అదేవిధంగా క్యాండిల్స్, కొవ్వొత్తులలో కూడా వీటిని ఉపయోగిస్తారు అన్నమాట. బీ వ్యాక్స్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బీ ప్రొపోలిస్. సో బీ ప్రొపోలిస్ అనేది ఏంటంటే, బీ ప్రొపోలిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వోన్స్ అండ్ బర్న్స్. సో బీ ప్రొపోలిస్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉంటుందో ఆ పదార్థం, బీ ప్రొపోలిస్ అనే పదార్థము విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వోన్స్ అండ్ బర్న్స్. అంటే ట్రీట్మెంట్ ఆఫ్ వోన్స్ అంటే దెబ్బతినేటువంటి గాయాలకు, అదేవిధంగా బర్న్స్ అంటే మనకి కాలినటువంటి, ఒకవేళ శరీరం కాలిందనుకోండి, కాలినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని బర్న్స్కి వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వోన్స్ అండ్ బర్న్స్ అనమాట. అదేవిధంగా బీ వీనం. సో బీ వీనం అంటే తేనెటీగ యొక్క విషం. సో బీస్ వీనం ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్థరైటిస్. సో కీళ్ళ వాపులకి, మీకు తెలుసు ఆర్థరైటిస్ అంటే తేనెటీగల యొక్క విషాన్ని కీళ్ళ నొప్పులకి వాడతారన్నమాట ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్థరైటిస్. సో ఆర్థరస్ అంటే ఇక్కడ జాయింట్స్ అనమాట. సో జాయింట్ పెయిన్స్కి మధ్య ఈ ట్రీట్మెంట్కి యూజ్ చేయడం వల్ల ఈ బీ వీనం అనేది ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా బీ పాలినేటర్స్. సో బీ పాలినేటర్స్ అంటే మీకు తెలుసు బీస్ ఆర్ ద బెస్ట్ పాలినేటర్స్. వై? అవర్ క్రాప్స్, ప్లాంట్స్ సచ్ యాజ్, సో చాలా రకాల పంట పొలాలకు మీకు తెలుసు, పంట ఎక్కువ ఏంటంటే సన్ఫ్లవర్స్, బ్రాసికా ఫ్యామిలీ, అదేవిధంగా యాపిల్, అదేవిధంగా పిఎస్ అటువంటి తోటలలో వీటిని ఎక్కువగా పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి న్యాచురల్గానే ఏం చేస్తాయి అంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఆస్పెక్ట్స్ వి క్లైమ్ ద హనీ బీస్ ఆర్ ఎకనామిక్ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్ అని చెప్పేసి అంటాం. అందుకే వీటిని మనం ఇన్సెక్ట్ వర్గానికి చెందినటువంటి జీవులు కాబట్టి, సో ఎక్కువ సన్ఫ్లవర్, అదేవిధంగా బ్రాసికా, యాపిల్ మరియు పిఎస్ అనేటువంటి తోటలలో ఇవి మంచి పాలినేషన్లో ఇచ్చేస్తారన్నమాట. కాబట్టి వాటికి మంచి హై ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది ఈ క్రాప్స్ అనమాట. కాబట్టి వెరీ గుడ్ యూస్ ఫర్ బెస్ట్ ద పాలినేటర్స్ ఫర్ ద క్రాప్స్ అనమాట, ఓకేనా? కాబట్టి మీరు రాసేటప్పుడు పాయింట్ వైజ్గా చక్కగా బీ హనీ, బీస్ వ్యాక్స్, బీ ప్రొపోలిస్, బీ వీనం, బీ పాలినేటర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? కాబట్టి నిన్న చెప్పినటువంటి ప్రీవియస్ క్లాస్ అయినటువంటి మనకి బర్డ్ ఫ్లూ గురించి, అదేవిధంగా
ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీస్ గురించి చక్కగా పాయింట్ వేసి నోట్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రుణాలు.